ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుందంటే 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించాడు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 12 ఏళ్ల కాలంలో మీరు గద్దరన్న చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక విగ్రహం ఆ గతంలో ఉన్నటువంటి పార్టీ పెట్టలేదు, ప్రభుత్వం పెట్టలేదు, ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఇప్పుడు ఎవరైతే మీరు గూడాంజన్న కావచ్చు, లేకపోతే సుద్దాల హనుమంతు కావచ్చు, లేకపోతే దాశరథి కావచ్చు, ఏవైతే పేర్లు చెప్తున్నారో వీళ్ళందరూ కూడా గత 10-12 ఏళ్ళుగా 2 ప్రభుత్వాలు పాలించినాయి. ఆ పాలకులు ఎందుకు పెట్టలేకపోయారని చెప్పేసి ఈరోజు ఆంధ్ర నుంచి సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అసలు 100% పెట్టలేదు. అందుకే వాళ్ళ మీద కూడా మాట్లాడినాం కదా. మేమైతే శంకర్ సారంగపాణిలయ్యి వరంగల్ విగ్రహాలు తయారు చేయించినాం. వాడు పెట్టేటందుకు కూడా విగ్రహాలు తయారు చేయించి శంకర్ అన్న భార్య సంధ్యక్కని తీసుకొచ్చి ఆయన కొడుకును కూడా తీసుకొచ్చి ఆ విగ్రహాలతో ఫోటోలు కూడా ఈ మధ్యలో సర్క్యులేట్ అయినాయి. నేను చూపించిన ఇదే క్వశ్చన్ నన్ను అడుగుతానే చూపించిన 2014లో మువ్వల సవడి అని తనతోని పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, తన శిష్యరికం తీసుకున్న వాళ్ళు కావచ్చు, మా వరంగల్ సీనన్న సొంటోళ్ళు కావచ్చు, పత్రి కుమారస్వామి సొంటోళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది మా మోహన్ సొంటోళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలామందిని పిలుచుకొని ఒకటే వేదిక మీద తీసుకొచ్చి పొద్దు నుంచి రాత్రి దాకా ప్రోగ్రాం చేసిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. వీళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టాలని. విగ్రహాలు తయారు చేసినాక తిరిగి యాస్టకు వచ్చినాయి, చెప్పులు అరిగేటట్టు తిరిగిన మొత్తము. కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ భార్య చనిపోయింది, కొడుకు చనిపోయింది, క్యాన్సర్తో భార్య చనిపోయింది, కొడుకు కూడా షుగర్తో, హై షుగర్తో కొడుకు కూడా చనిపోయింది. ఎప్పుడు ప్రయత్నం చేశారు? ఏ సంవత్సరం ప్రయత్నం చేశారు విగ్రహం పెడదామని చెప్పి? మేము దాదాపు 2016 నుంచి ప్రయత్నం చేసినాం. ఆల్మోస్ట్ 2014 ఇది అయితే ఒక 1.5 year లో అవన్నీ రెడీ చేసి అప్లికేషన్లు ఇచ్చుడు స్టార్ట్ చేసినాము. మేము తిరిగినాం, పిల్లర్ టు పోస్ట్ మేము కంప్లీట్గా తిరిగినాం. కానీ ఎక్కడా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అట్లా తిరిగినాం. గత ప్రభుత్వం మీద మాట్లాడేదని కాదు. అప్పుడు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా కూడా ఇంత లేదు కాబట్టి జనానికి తెలియలేదు. ఓకే, మా TNN ఛానల్లో ప్రోగ్రామ్స్ పెట్టి చేసినాం దాని మీద. ఓకే, సో అప్పటి నుంచి ఉన్న డిమాండే ఇది. ఈవెన్ ఇప్పుడు గద్దరన్న విషయంలో కూడా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏదో గద్దరన్న మీద అవార్డులు ఇచ్చుడు ఇవన్నీ చెప్తున్నది. కానీ తెల్లాపూర్లో 3 రోజులు దీక్షలు చేసి వచ్చిందండి. మామూలు రాలే, పెద్ద ఫ్రిక్షన్తో వచ్చింది, ఫ్లాటతో వచ్చింది. అది ప్రేమతోనే ఏమి ఇయ్యలే వాళ్ళు అక్కడ. ఇంకోటి అఫీషియల్ గా గవర్నమెంట్ ఎక్కడన్నా విగ్రహం పెట్టిందా గద్దరన్నది? ఇప్పటిదాకా పెట్టాలి, పెడితే రవీంద్ర భారతిలో పెట్టాలి కదా. నీకు చేత కాకపోతే చెప్పు, జోలే పట్టుకొని పోయి మేము అడుకొని చెప్తాం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉంది, వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళ బామ్మరితే పెడుతున్నారు, శుభలేఖ సుధాకర్ అంటే ఆయన వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ మరి మేము కూడా పెట్టుకుంటాం, ఈ విగ్రహాలన్నీ పెట్టుకుంటాం, మేము చెప్పే పేర్లు అన్ని పెట్టుకుంటాం. అందరి పెట్టినావా నువ్వు ఇప్పటిదాకా కనీసం? ఇప్పుడు ఈయన తొందర ఏమొచ్చింది అని నాకు అర్థమైతలేదు. ఇంత తొందర ఈయనకి ఇంత తొందర వచ్చింది ఏంది? సో ఇంకోటి ఏంటంటే వీళ్ళందరి గురించి కూడా గత ప్రభుత్వం మీద కూడా మేము మాట్లాడినాం కాబట్టి మాకు ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ ఫోటోలు చూపించినాక ఎవరు మమ్మల్ని అనేది ఏమి ఉండదు. మీరు ఇన్ని రోజులు ఏం చేశారు అనేది అడిగేటోళ్ళు, ఇయ్యాల ప్రశ్నించేటోళ్ళు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడేటోళ్ళంతా మరి మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన పేర్లు అన్నిట్లలో ఒక్క పేరు గురించి అన్న మరి మీరన్నా ఎక్కడన్నా మాట్లాడారా? మరి మీరు మాట్లాడుతారు కదా. గదరన్న విగ్రహం పెట్టే క్రమంలో 3 రోజులు అక్కడ ధర్నాలు జరిగినాయి. మీకు అంత గదరన్న మీద ప్రేమ ఉంటే ఏ ఒక్క ఆంధ్ర సినిమా వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి అక్కడ మాట్లాడిరా? దాని గురించి ధర్నాలో పార్టిసిపేట్ చేసిరా? మా కంచెలే గారు, పాశంకులు, నేను మేమందరం విన్నాం కదా. సత్య గారు, మన భారత్ వీళ్ళే కలిసి ఇనిషియేటివ్ తీసుకొని పెట్టారు కదా. అది పోయినప్పుడు ఇనాగ్రేషన్, కంపల్సరీ ఇనాగ్రేషన్. మరి ఏ మీడియా ఎందుకు మాట్లాడలే ఇన్ని రోజుల నుంచి? మా సుఖ సత్య గారు చచ్చిపోయి వాళ్ళ విగ్రహం లేదు ఎందుకు అని చెప్పి ఎందుకు మాట్లాడలే? ఇవాళ నువ్వు ఎలక్షన్లలో పోయి ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంతా. కానీ మరి వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడలే? పైడి జయరాజుల విగ్రహాల గురించి, ప్రభాకర్ రెడ్డి విగ్రహాల గురించి, కత్తి కాంతారావు విగ్రహాల గురించి, వీళ్ళందరి గురించి విగ్రహాల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము చేసిన మా పని కనుక మాట్లాడుతున్నాం. ఇలా నాకు హక్కు ఉంది. నాకు గత ప్రభుత్వం మీద కూడా నేను మాట్లాడినా కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా మేము మాట్లాడుతున్నాం. ఇది మంచా చెడా కాదా అనేది జనం డిసైడ్ చేసేస్తారు కదా. జనానికి వెళ్ళిపోతున్నది. ఫస్ట్ రోజు ఒక్కటి ఆయన శుభలేఖ సుధాకర్తో చిన్న డిస్కషన్ అయిన దాంట్లో అసలు నేను ఏం చెప్పినా అనేది అది ప్లే కాకుండా ఒకటే ప్లే అయ్యే వరకు చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అరే గాయన గురించి ఎందుకు పోయి పృథ్వీరాజ్ మాట్లాడుతుందని చెప్పని చాలా మంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ వాళ్ళే నేను ఇవన్నీ మొత్తం నేను అప్పుడే ఆ వీడియో పెట్టినా కానీ కొంతమందికి అది అందలేదు. ఈ లోపల మన దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది కొంత. ఇవన్నీ చెప్తుంటే ఇప్పుడు అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా ఒకరిద్దరు జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. తన డిస్కషన్ దేని మీద పెట్టిండు, ఈ డిస్కషన్ ఎటుపోతున్నది అనేది. వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను మాట్లాడే అంశాల మీద మాట్లాడండి, వీళ్ళ గొప్పతనం కూడా మాట్లాడండి, వీళ్ళ సాహిత్యం గురించి మాట్లాడండి, సమాజం పట్ల వీళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడండి. బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ప్రజల గురించి జైలుకు పోయినాడు కాదు కదా, ప్రజా సాహిత్యం గురించి పాడినాడు కాదు కదా, ఆయన పాట ఇంకోటి ఆయన రాష్ట్రుడు కూడా కాదు కదా, ఏదో పెద్ద రాష్ట్రుడు అంటే రాష్ట్రుడు కూడా కాదు కదా. అటువంటి వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళను పక్కకు పెట్టి ముందు వరుసలో ఎవరు ఉండాలి? ప్రజల గురించి ప్రజాక్షేత్రంలో కొట్లాడినటువంటి వాళ్ళు, జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి, ఈ ప్రాంత ప్రజల బాధలకెళ్ళి పుట్టినటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళను నువ్వు రవీంద్ర భారతి దగ్గర పెట్టకుండా నువ్వు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తే ఆయనకు
కమర్షియల్ ఆర్టిస్టులకు కమర్షియల్ బిజినెస్ పాటను ఒక బిజినెస్గా చేసినటువంటి వ్యక్తికి ఆయనకు ప్రాంతం ఉండదు, ఏముండదు. కానీ ఈ ఒక్కనికి మాత్రం ఆయనకి ఒక్క తెలంగాణ అనేది మాత్రం కావద్దనేది మాత్రం ఉండే. అన్ని భాషలలో వాడిండు కదా, పైసలు ఎవరిస్తే వాళ్ళకే వాడిండు కదా. అవును. ఈయన పెద్ద సంఘ సంస్కర్త కాదు కదా. బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన పెద్ద సంఘ సంస్కర్త కాదు. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? ఎక్కడ జనం, ఎక్కడ ఏ పీడిత జనము, ఏ ఆదివాసీలకు నీకు హాస్పిటల్ లేవరా నాయన, నీకు చదువు లేవరా నాయన అని చెప్పని ఎక్కడైనా పోయి వచ్చి మా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పనిచేసినోడా ఆయనే? ఎక్కడ చేసిండు ఆయన? దేని గురించి చేసిండు? చచ్చిపోతుంటే ఎక్కడన్నా వచ్చి సావుల కాడికి వచ్చేమన్నా చూసిండా? లేకపోతే తెలంగాణ బిడ్డలు పిట్టలు రాలంటే రాలుతుంటే ఎక్కడన్నా వచ్చి వాళ్ళను పరామర్శించిన పాపన పోయిండా? రైతులు చచ్చిపోతే ఇక్కడ తెలంగాణలో రైతులు డ్రాట్ వచ్చి చచ్చిపోతుంటే ఇక్కడ జనం అల్లాడుతుంటే శవాలై ఊరేగుతున్నారు రైతులు అని చెప్పనంటే ఎనడన్నా మాట్లాడిన ఆయనే. మరి అట్లా వాటి మీద స్పందించి పాటలు రాసినటువంటి వాళ్ళే అయితే ఉండాల్సిందే కదా. మరి అది నేను అడుగుతున్నా ఇలా. అందుకే ఈ సమాజం ఎటువైపు అటున్నదా ఇటున్నదా? నువ్వు దేంట్లో నీ కాంట్రిబ్యూషన్ పైసా లేదు. చైల్డ్ లేబర్ గురించి మాట్లాడినావు ఎక్కడన్నా? తెలంగాణలో విద్యా నాశనం అయితే మాట్లాడినావా? ఆంధ్రాలో మాట్లాడినావు లేదో మాకైతే ఎరకలేదు కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, మాకు తెలియదు. నువ్వు చెన్నదే నీ అడ్డా. నువ్వు ఏ పాటలు రాస్తే ఎక్కడ ఎవడు పైసలు ఇస్తే పోయి పాడొచ్చినావు. అది 10 సార్లల్లా ఒక్కొక్క టేకు ఇప్పుడు మాట్లాడితే అది మంచిగా వచ్చిందా లేదా, చెడ్డగా వచ్చిందా మంచిగా వచ్చిందా, ఇట్లా ఒక 10 సార్లు నువ్వు టేకులు తీసుకొని పాడినావు. మరి ఇక్కడ ఒకసారి నువ్వు బయటికి గాత్రం వదిలినావు అంటే కథమే కదా. జనం లోపల కొన్ని వేలు లక్షల మంది మధ్యలో ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ ఇచ్చినట్టు పాటలు కదా. సో అటువంటి వాళ్ళే ఇటువంటి వాళ్ళే ఎవరికి పెట్టాలి మరి ఇక్కడ? అవును.